నమస్తే ఈనాటి వార్త న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పశు వైద్యశాలలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో జబ్బుపడిన పశువులతో రైతులు వెనుతిరుగుతున్నారు. వెటర్నరీ మొబైల్ అంబులెన్స్ సైతం నీడన పెట్టుకోవడానికే తరమవుతుందని ఆరోపించారు. పని చేయాల్సిన సిబ్బంది రైతులు ఫోన్ చేసి సమస్య చెబితే తరువాత ఫోన్ లిఫ్ట్ చేయడమే మానేస్తున్నారని ఓ రైతు వాపోయాడు. పుట్టపర్తి పశు వైద్యశాలకు వస్తే లైవ్ స్టాక్ అసిస్టెంట్ ఈశ్వర్ నాయక్, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీరామ్ నాయక్ ఆసుపత్రికి తూతూ వచ్చి ఎప్పుడు ఆసుపత్రిలో ఉండరని రైతు శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆవు తీవ్ర అనారోగ్యం బారిన పడడంతో 3 రోజుల నుంచి ఆసుపత్రికి వస్తున్నా డాక్టర్లు ఉండడం లేదని, మొబైల్ అంబులెన్స్ కి కాల్ చేస్తే స్పందన లేదని, ఆవులు చనిపోతున్నా పట్టించుకునే నాదులే కరువయ్యారని తెలిపారు. పుట్టపర్తి ఆసుపత్రి సిబ్బందిపై జిల్లా అధికారులు చర్యలు తీసుకొని డాక్టర్లు రైతులకు అందుబాటులో ఉండేలా చూడాలని రైతులు కోరారు. నా పేరు పిచ్చి శ్రీనివాసులు. నేను ఆవులు పశుపోషకుని. నా ఆవుకి 3 రోజుల నుంచి బాగాలేదు. దానికి ఫస్ట్ రోజు అయితే హాస్పిటల్ టైం అయిపోయింది. అయిపోయిన టైంలో మళ్ళీ అని చెప్పి నేనే ఏదో నా చేతనేం చేసుకున్నాను. మళ్ళీ నేను చూస్తే దాని గొంతులో ఏమో ఇరుక్కున్నట్టుంది. నేను హాస్పిటల్ పట్టుకొని వచ్చిన. నిన్న జేడీ సార్ లేడు, ప్లస్ డాక్టర్ సార్ లేడు. ఆమె కాంపౌండర్ రత్నం మాకు ఉంది. ఆమె నాతో వెళ్ళేదప్ప ఇది దాని పరికరాలు నాకు తెలవు. సార్ వాళ్ళు వస్తేనే చూసేదానింది. మళ్ళీ ఈరోజు పట్టుకొని వచ్చిన. ఈరోజు జేడీ సార్ లేడు, డాక్టర్ సార్ లేడు. ఆమె కథ ఉంది. ఆమె ఈరోజు నాతో వెళ్ళేదప్ప అంటుంది. సర్లే అని చెప్పేసి 1962కు కాల్ చేసినాను. 1962కి కాల్ చేస్తే వాళ్ళేమో నీకు వెహికల్ అందుబాటులో ఉంటుంది, దగ్గర పో అన్నారు. నేను వెహికల్ దగ్గరికి వచ్చినాను. వెహికల్ దగ్గర ఇంకా రాకనే నాకు అప్పుడే రిటర్న్ కాల్ వచ్చింది. మా దగ్గర మెడిసిన్ లేవండి, మీరేమి మా దగ్గరికి రావద్దండి, మా మెడిసిన్ అయిపోయింది, మీ చేతనే మీరు చేసుకోకండి అన్నారు. సరేలే అని చెప్పి హాస్పిటల్ దగ్గరికి వస్తే హాస్పిటల్ ఇట్లా అయిపోయింది, వాళ్ళు అట్లా చేసినారు. నేనేం చేయాలా? ఇంత మునుపు అప్పుడే ఒకసారి ఇట్లే ఆవు కొమ్మిరిపోయింది, దీని తల్లికి కొమ్మిరిపోయింది. ఆ రోజు ఇట్లా పట్టుకొని వస్తే వెహికల్ వాళ్ళు మేము చూడకూడదు అంటారు. డాక్టర్ నాకు టైం అయింది అని చెప్పేసి వెళ్ళిపోయినాడు. ఇంత మునుపు 2 ఆవులు పోగొట్టుకున్నాయి ఇట్లనే, డాక్టర్లు సరిగా అందుబాటులో లేక. ఈ జేడీ సార్కి ముందు రాము గారు అది అనంతపూర్లో ఆత్మహత్య చేసుకుందండి. ఆయన ఉన్నప్పుడు అయితే బాగా జరుగుతుంది సార్, వచ్చి ట్రీట్మెంట్ బాగా చేస్తున్నాడు. ఒకవేళ హాస్పిటల్ దగ్గరికి పశువులు నడచలేకపోయినా కూడా రాళ్ళ అది ఇది అని చెప్పి కొద్దిగా గట్టిగా అడిగితే కూడా ఇంటి దగ్గరికి వచ్చి బాగా ట్రీట్మెంట్ ఇచ్చి చేసేవాడు. ఇప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు ఇంకా నేను సుమారు ఇప్పుడు 15-20 సార్లు వచ్చినాను హాస్పిటల్కి. 2 సార్లు మాత్రం జేడీ సార్ కనపడినాడు నాకు. ఇతను నా డాక్టర్ సార్ అయితే కనపడతాడు, ఏం చేస్తావు ఆయన నిలుపుకుంటాడు, వాళ్ళతో చెప్పిస్తాడు. ఆయన ఉన్నప్పుడు ఆయన కూడా పెద్దగా పశువులను వచ్చి చూడడము, ట్రీట్మెంట్ చేయడము ఏమీ ఉండదు. రైతులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. చెప్పాలంటే మారుమూల పల్లె అగ్రహారం గ్రామం, దాంట్లో వచ్చేసి ఇప్పుడు విలేజ్ వెటర్నరీ ఉన్నారు, వాళ్ళే బాగా చూస్తున్నారు. ఈ పుట్టపర్తి జిల్లా అయినా కూడా, సత్యసాయి జిల్లా అయినా కూడా, జిల్లాలో అగ్రహారంలో మారుమూల పల్లెలో ఉండే అంత సౌకర్యము పశువులకు ఇక్కడ లేదు సార్ ఎక్కడైనా. గత 5 ఏళ్లలో అప్పుడే 2 ఆవులు చనిపోయినాయి. దాన్ని అమ్ముకుంటే కూడా, మేము కబేలాలకు అమ్ముకుంటే కూడా ఏడన్నా 25,000 పెట్టుకుని 50,000 వచ్చేది. పశు నష్ట పరిహారం కింద 30,000 వస్తుందని చెప్పి దాన్ని అమ్మనీయకుండా చేసి పోస్ట్ మార్టం చేపించి అన్నీ చేసినాం. ఈ పద్ధతికి మాకు పైసా దాంట్లో ఏమీ వచ్చింది లేదు.